దానికి విరుద్ధంగా కొన్ని సందర్భాల్లో జరగడానికి కారణం ఏంటంటే మనం హానికారక రాశులు, హానికారక అధిపతులు మనం తెలుసుకొని వాటిని ఐడెంటిఫై చేసి ఫలితాలు చెప్పినప్పుడు మన ఫలితాలు చాలా వరకు మంచిగా వస్తాయి. కాబట్టి ఈరోజు దాని గురించి మనం చెప్పుకుందాం. అంటే హానికారక రాశుల్ని ఏ విధంగా డిఫైన్ చేసుకోవచ్చు అన్నది ఇప్పుడు నేను మీకు చెప్తా ఉంటాను. ఇది ఆల్రెడీ జ్యోతిష్ శాస్త్రం తెలిసిన వాళ్ళకైతే చాలా క్షుణ్ణంగా అర్థమవుతుంది. నేర్చుకుంటున్న వాళ్ళకైతే వీడియోని రెండు మూడు సార్లు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఇందులో పెద్ద మ్యాజిక్ ఏం లేదు, అంత సింపుల్గానే ఉంటుంది. నేను అది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఏం లేదు, మనం జాతక చక్రం వేసుకునేటప్పుడు మనం ఉత్తర భారత ఇది చక్రం వేసుకునేటప్పుడు మనకి ఇక్కడ ప్రతి రాశిలోనూ నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాధిపతులు ఆ రాశి అధిపతికి మిత్రుల శత్రువుల అనేది మనం తెలుసుకొని వివరించుకుంటాం. మేషరాశి, మేషరాశిలో ఎవరెవరు ఉంటారు? కేతు అంటే అశ్విని, తర్వాత శుక్ర అంటే భరణి నక్షత్రం, తర్వాత రవి కృత్తిక నక్షత్రం. కానీ కృత్తిక నక్షత్రం ఇక్కడ ఒకే పాదం ఉంది కాబట్టి ఇది అంత బలంగా పనిచేయదు అని మనం నమ్మకం. ఇక్కడి నుంచి ఈ ఇది 6వది కన్యా, ఇక్కడి నుంచి ఇది 8వది, సారీ 8వది, ఇది 12వది. ప్లస్ పాతక రాశులు కూడా మనకి ఇబ్బంది కలిగిస్తాయి. మేషరాశికి బాధక రాశి 11వది అంటే కుంభం. ఇవి చూసుకోవాలి. ఇందులో ఇక్కడ మనకి అధిపతి కుజుడు, కుజుడికి కేతువు, శుక్రుడు, రవి. మనం రవిని విడిచిపెడతాం. ఇక్కడ ఎవరు? కేతు కుజుడి యొక్క అంశే కాబట్టి మనం ఇక్కడ శుక్రుడిని తీసుకుంటాం. శుక్రుడు ఏంటి? హానికారకుడు. శుక్రుడు ఇక్కడ హానికారకుడు. అలాగే 6వ అధిపతి ఎవరు? 6లో ఏంటి నక్షత్రాలు ఉన్నాయి? 6లో మనకి గురుడు, శని, బుద్ధ నక్షత్రాలు ఉన్నాయి. కాబట్టి ఈ శని, శని బుద్ధ నక్షత్రాలలో కుజుడికి మిత్రులు ఎవరు? గురుడు మిత్రుడు, శని, బుధ. ఇవి బాధక హానికారకులు ఇక్కడ. నెక్స్ట్ 8లో కుజ అధిపతి రాశి కాబట్టి దీన్ని మనం పరిగణనలోకి తీసుకోం. నెక్స్ట్ 11వది కుంభం. కుంభంలో ఎవరెవరు ఉన్నారు? మనకి కుంభంలో కుంభం 11వది శని రాశి, శని సంబంధించినది. శని ఇక్కడ కుంభంలో మనకి కుజ, రాహు, గురు నక్షత్రాలు ఉన్నాయి. ఇక్కడ కుజుడే కాబట్టి, ఇక్కడ గురుడు కూడా మిత్రుడే కాబట్టి ఒక రాహు నక్షత్రాలకి ఇక్కడ మనకి ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి రాహు కూడా కొన్ని సందర్భాల్లో ఇదిగా ఉంటాడు కాబట్టి మనం కుజుడిని అంత హానికారికంగా తీసుకో. నెక్స్ట్ మీనం. మీనంలో ఏంటి ఉన్నాయి? మీనంలో మనకి గురుడు నక్షత్రం, శని నక్షత్రం, బుద్ధ నక్షత్రం. కాబట్టి ఇవి మనకి ఇంపార్టెంట్. ఇక్కడ మనం గురుడిని తన నక్షత్రం మిత్రుడు కాబట్టి వదిలేస్తాం, శని బుద్ధులను తీసుకుంటాం. అంటే ఇక్కడ హానికరక రాశులు మనకి కన్య ప్లస్ మీనము, మేషరాశికి వచ్చాయి. ఎవరు? శుక్రుడు, శని, బుద్ధ హానికారక గ్రహాలుగా వచ్చాయి. వీటిని మేషరాశికి మనం తీసుకుంటాం. అలా తీసుకున్నప్పుడు మనకి దీనివల్ల ఈ మేషరాశి వారికి శుక్ర నక్షత్రంలో కానీ, శని నక్షత్రంలో కానీ, బుధ నక్షత్రంలో ఉన్నప్పుడు
వాటి యొక్క దశ అంతర్దశలు వచ్చినప్పుడు అవి సరైన ప్రతిఫలాన్ని ఇవ్వవు. అలాగే ఈ కన్య మీన రాశుల్లో ఉన్న ఏ గ్రహం అయినా సరే వాటి దశ అంతర్దశలు వచ్చినప్పుడు సంపూర్ణ శుభఫలితాలు ఇవ్వవు. కాబట్టి వాటికి మనం రెమెడీస్ చేసుకోవాలి. ఈ హానికారక రాశిలో ఉన్న గ్రహాలకి లేదా శుక్ర శని బుధులకు వీళ్ళు మంచి రాశుల్లో మంచి నక్షత్రాల్లో ఉంటే వాళ్ళకి చేయక్కర్లేదు, కానీ కన్య మీనంలో ఉన్న వాళ్ళకి మాత్రం చేయాలి. వాళ్ళు సపోజ్ కన్య మీనంలో ఈ శుక్ర శని బుధ వచ్చినప్పుడు మేషరాశి వారికి ఇప్పుడు మనం వృషభ రాశి గురించి చెప్పుకుందాం. వృషభ రాశిలో కృత్తిక నక్షత్రానికి రవి అధిపతి, రోహిణికి చంద్రుడు, ఆ తర్వాత మృగశిరకి కుజుడు. ఇప్పుడు దీనికి 6వ రాశి తులారాశి, 8వ రాశి ధనుసు రాశి, 12వ రాశి మేషరాశి ప్లస్ బాధకాధిపతి 9వ అధిపతి బాధకాధిపతి. ఇక్కడ మనం తుల తీసుకున్నప్పుడు తులలో మనకి చిత్త గురు నక్షత్రం, స్వాతి రాహు నక్షత్రం, విశాఖ కుజుడు నక్షత్రం. కాబట్టి వీటికి తీసుకుందాం. అలాగే మూల నక్షత్రం కేతువు, తర్వాత శుక్రుడు, తర్వాత రవి. అయితే ఈ ఉత్తరాషాఢలో ఒకే పాదం ఉంటుంది కాబట్టి దీన్ని మనం విడిచిపెట్టేస్తాం. ఇక్కడ చిత్తాది 2 పాదాలు, ఇవి 4, విశాఖ 3 పాదాలు. కాబట్టి ఇది మనం పరిగణలో తీసుకుంటాం. శుక్రుడు రాసే తుల అయినప్పటికీ ఇక్కడ మనకి కుజుడు నక్షత్రంలో ఉన్న ప్లానెట్ మనకి మంచి ఫలితాలు ఇవ్వదు. అలాగే గురుడు నక్షత్రంలో ఉన్న ప్లానెట్ కూడా మనకి మంచి ఫలితాలు ఇవ్వదు. కాబట్టి ఇది శుక్రునికి మరో రాశి అయినప్పటికీ ఇది హానికారక రాశిగానే మనం తీసుకుంటాం. ఇది చూసుకోవాలి. ఇక్కడ మనం గురు శుక్రులను హానికారక గ్రహాలుగా తీసుకుంటాం. కాబట్టి ఈ విధంగా చేసినప్పుడే మనకి రిజల్ట్ కరెక్ట్గా వస్తాయి. ఇది శుక్రుడికి మరొక రాశి కాబట్టి ఇక్కడ మనం విడిచిపెట్టినప్పుడు మనకి మంచి ఫలితాలు రావటం లేదు. కాబట్టి ఇది గమనించాలి. నెక్స్ట్ ధనస్. ధనస్సులో కేతువు, శుక్రుడు, రవి. ఇక్కడ రవి ఒకటే ఉందిగా వదిలేస్తున్నాం. ఇక్కడ కేతువు అనేది శుక్రుడికి శత్రువు కాబట్టి ఈ ధనస్సుని మనం ఇది కాబట్టి ఇక్కడ గురుడు కానీ ఏది కానీ రాలేదు, ఒక కేతువే వచ్చాడు కాబట్టి దీన్ని ధనుసుని మనం హానికారక రాశిగా తీసుకోం. ఎందుకంటే ఇక్కడ ఎవరో అంత హాని చేసేది లేదు కాబట్టి మనం దీన్ని విడిచిపెడతాం. నెక్స్ట్ దీనికి మేషరాశి. మేషరాశిలో కూడా సేమ్ కేతువు, శుక్రుడు, రవి. కాబట్టి ఇక్కడ శుక్రుడితో కలిసి వీళ్ళు ఉంటున్నారు. ఇక్కడ శుక్ర నక్షత్రం ఉంటుంది కాబట్టి వీళ్ళు ఒకే నక్షత్రం రవి ఉంటుంది. శుక్రుడికి శత్రువు కాబట్టి ఈ ధనస్సుని మనం ఇది కాబట్టి ఇక్కడ గురుడు కానీ ఏది కానీ రాలేదు, ఒక కేతువే వచ్చాడు కాబట్టి దీన్ని ధనుసుని మనం హానికారక రాశిగా తీసుకోం. ఎందుకంటే ఇక్కడ ఎవరో అంత హాని చేసేది లేదు కాబట్టి మనం దీన్ని విడిచిపెడతాం. నెక్స్ట్ దీనికి మేషరాశి. మేషరాశిలో కూడా సేమ్ కేతువు, శుక్రుడు, రవి. కాబట్టి ఇక్కడ శుక్రుడితో కలిసి వీళ్ళు ఉంటున్నారు. ఇక్కడ శుక్ర నక్షత్రం ఉంటుంది కాబట్టి వీళ్ళు ఒకే నక్షత్రం రవి ఉంటుంది కాబట్టి బలంగా పనిచేయదు. కాబట్టి అందుకు మనం ఈ 2 ధనుషుని కానీ ఓన్లీ తుల అండ్ గురు శుక్రులు మాత్రమే తీసుకుంటాం. ఇవి గ్రహాలు, ఇది హానికారక రాశి. ఈ విధంగా వృషభ రాశికి మనం తీసుకొని చూస్తాం. అంటే తులా రాశిలో ఉన్న గ్రహాలు హానికారక గ్రహాలుగా పనిచేస్తాయి, బలంగా పనిచేస్తాయి. కాబట్టి వాటికి మనం
మిత్రగ్రహాలు అయితే కొంత ఉంటుంది, శత్రుగ్రహాలు అయితే సంపూర్ణంగా దుష్ఫలితాలు ఇస్తాయి. కాబట్టి మీరు చేసుకో. ఇప్పుడు ఈ వృషభ రాశికి 9వ రాశి అయిన మకర రాశి కూడా బాధక రాశి. బాధక రాశి కాబట్టి దీన్ని కూడా మనం పరిశీలించాలి. ఇక్కడ రవికి 3 నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి బలంగానే ఉంటుంది. చంద్రుడు శనికి శత్రువు, అలాగే కుజుడు కూడా శత్రువే. అయితే ఇక్కడ మనం రవిచంద్రుల కంటే కుజుడిని ఇక్కడ ఉచ్చ స్థితిలో ఉన్నప్పటికీ తిన్ని శనికి శత్రువు కాబట్టి కుజుడిని తీసుకుంటాం. కాబట్టి ఇది కూడా హానికారక రాశి. అంటే ఇక్కడ దీనికి తుల ప్లస్ మకరము హానికారక రాశి. కానీ మనం మామూలుగా చదువుకున్నప్పుడు మనం చూసి చెప్పుకునేటప్పుడు ఏం చెప్పుకుంటాం, శుక్రుడికి మకర శని యోగకారకుడు కాబట్టి ఇక్కడ ఉన్న గ్రహాలన్నీ మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పుకుంటాం. కానీ అడ్వాన్స్ దీని ప్రకారంగా ఇక్కడ కుజుడు దుష్ఫలితాలు ఇస్తాడు. అంటే ఎక్కడున్నా ఇప్పుడు సపోజ్ 6th 12th ఉన్నా సరే కుజుడు కొంత హానిని ఇస్తాడు కాబట్టి ఆ యొక్క ఫలితాలను మనం చూసుకోవాలి. అంటే ఇది హానికారక రాశి. ఈ రాశిలో ఉండే కుజు నక్షత్రంలో ఉండే ప్లానెట్స్, రవిచంద్రుడు ఈ రాశిలో ఉన్న ప్లానెట్స్ హానికారక గ్రహాలుగా పనిచేస్తాయి. ఇది సిద్ధీకరించబడింది కాబట్టి ఇది ప్రాక్టికల్గా. ఇప్పుడు మిథున రాశికి 6వదైనది వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి కుజుల అధిపతి రాశి కాబట్టి శత్రువు అయినప్పటికీ ఇక్కడ ఉండేవి విశాఖ నక్షత్రం గురుడు నక్షత్రం, అనురాధ శని నక్షత్రం, జ్యేష్ఠ బుధ నక్షత్రం. ఇక్కడ బుధుడిదే ఇది. ఇక్కడ మనకి ఓన్లీ గురుడు మనకి హానికారకుడు కాబట్టి మనకి గురుడు హానికారకుడు ప్లస్ వృశ్చిక 6వది కాబట్టి ఇక్కడ గురుడు ప్లస్ వృశ్చికని మనం తీసుకుంటాం. అంటే జూపిటర్ అండ్ సజిటేరియస్ ఈజ్ ఏ హానికారక రాశిస్, హానికారక ప్లానెట్స్. నెక్స్ట్ బుధుడికి రవి చంద్ర కుజులు ఇక్కడ చూసుకుంటాం. ఇందులో చంద్ర కుజులు బుధుడికి శత్రువులు కాబట్టి ఇక్కడ ఇది కూడా మనం మకరాన్ని కూడా హానికారక రాశిగా చంద్ర కుజులను అంటే మూన్ అండ్ మార్స్ని ప్లస్ స్కార్పియో రాశిని కూడా మనం హానికారక రాశిగానే తీసుకుంటాం. ఇది మిథున రాశి యొక్క హానికారక ప్లానెట్స్ ఏంటివి? బుధుడు, చంద్రుడు, కుజుడు ప్లస్ వృశ్చిక రాశి, మకర రాశి. ఇక ఇక్కడ మరొకటి వృషభ రాశి. ఇక్కడ రవి చంద్రుడు కుజులు ఉన్నట్టే ఇక్కడ రవి చంద్రుడు కుజులు ఉన్నారు కాబట్టి ఈ చంద్ర కుజులు ప్లస్ వృషభ రాశి ఇది హానికారక రాశి. దీనికి బుధుడికి మిథునములకు బాధకారక రాశి ధనుస్సు వస్తుంది. కాబట్టి ధనుస్సులో మనకి ఉండే నక్షత్రాలు ఏంటి? నక్షత్రాధిపతులు ధనుసులో కేతువు, శుక్రుడు అండ్ రవి. ఇక్కడ వీళ్ళంతా ఈ మిత్రుడు చంద్రుడు కూడా బుధుడికి ఏం చేయడు, కేతుడు కూడా ఏం చేయడు కాబట్టి ఇక్కడ దీన్ని మనం హానికారక రాశిగా తీసుకోము. ఈ ప్లానెట్ ని హానికారక చేసుకోము. వీళ్ళు ఎవరు బాధకుడుగా తీసుకోము కాబట్టి దీన్ని మనం పరిగణంలోకి తీసుకుంటాం. కాబట్టి మనం ఇది గమనించాలి. మనం ఇప్పుడు కర్కాటక రాశి గురించి చెప్పుకుంటాం. కర్కాటక రాశిలో నుండి 6వది ధనుసు రాశి. ధనుసులో కేతువు, శుక్ర, రవి నక్షత్రాలు ఉన్నాయి
కాబట్టి ఇక్కడ మనకి చంద్రుడికి హాని చేసేది ఇక్కడ రవి శుక్రుడు. రవి దగ్గరికి చంద్రుడు వెళ్ళినప్పుడు అస్తమిస్తాడు. అయితే ఇక్కడ మనం 2, 7 కూడా బాధక మారక రాశులు కాబట్టి వాటి ప్రకారంగా రవి శుక్రుడు ప్లస్ ధనస్సు ఇవి హానికారక గ్రహాలు. ఇది హానికారక రాశి, ఇవి హానికారక రాశి కాబట్టి వీటిని మనం పరిగణనలో తీసుకుంటాం. నెక్స్ట్ 8వది. 8వది కుంభరాశి. కుంభరాశిలో కుజ నక్షత్రం, రాహు నక్షత్రం ప్లస్ గురు నక్షత్రం ఉంటాయి. చంద్రుడికి కుజుడు కానీ రాహు కానీ గురుడు కానీ హాని చేయరు కాబట్టి ఈ రాశిని కానీ ఈ యొక్క నక్షత్రాధిపతులు కానీ మనం హానికారకులుగా తీసుకోం. ఇప్పుడు నెక్స్ట్ మిథునం, అంటే కర్కాటకం 12వ రాశి మిథునం. మిథునంలో ఉన్న నక్షత్రాలు మృగశిర, ఆరుద్ర, పునర్వసు. కాబట్టి ఇవి కూడా కుజ, రాహు, గురు నక్షత్రాలే ఉంటాయి. కాబట్టి ఆ నక్షత్రాల్లోనే ఈ ప్లానెట్స్ ఉంటాయి. ఏ ప్లానెట్స్ వచ్చినా వాటికి అవి హాని చేయవు. ఎందుకంటే హాని చేయవు కాబట్టి అది హానికారక రాశిగా మనం పరిగణనలో తీసుకోం. దానివల్ల అది మారకాన్ని ఇవ్వదు. కానీ ఇక్కడ బాధక స్థానమైన వృషభములో రవి, చంద్ర, కుజ ఉంటారు. ఈ రవి, చంద్ర, కుజలలో మనకి ఇక్కడ చంద్రుడు ఉచ్చ స్థితిని పొందుతాడు. రవి, చంద్ర అంటే చంద్రుడికి శుక్రుడికి కొంత విరోధం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉచ్చ స్థితిలో ఉన్నప్పటికీ వీళ్ళని మనం హానికారక గ్రహాలుగా తీసుకుంటాం. వృషభ రాశిని కూడా మనం మన హానికారక రాశిగా తీసుకుంటాం. ఇది మనకున్న హానికారక గ్రహాలు, ప్లానెట్ ఫర్ కర్కాటక రాశి. నెక్స్ట్ మనం సింహరాశి గురించి చెప్పుకుంటాం. ఇప్పుడు మనం సింహరాశి యొక్క హానికారక రాశి గురించి, గ్రహాల గురించి చెప్పుకుందాం. సింహరాశి నుంచి 6వది మకర రాశి. మకర రాశిలో ఉండే నక్షత్రాలు ధనిష్ట, శ్రావణ, ఉత్తరాషాఢ. దీనికి అధిపతులు రవి, చంద్ర, కుజ. సింహరాశికి ఆల్రెడీ ఒక చంద్రుడు తప్ప ఇక్కడ మీకు మార్కులు ఎవరు ఉండరు. అయితే ఇక్కడ చంద్రుడు కూడా రవికి శత్రువు కాదు. రవి దగ్గర చంద్రుడు వెళ్ళినప్పుడు అస్తమిస్తాడు కాబట్టి రవికి ఇందాక మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇది హానికారక రాశిగా మనం పరిగణనలో తీసుకోము. ఎందుకంటే మిత్ర గ్రహాల యొక్క నక్షత్రాలే ఉన్నాయి కాబట్టి దీని పరిగణనలో తీసుకో. నెక్స్ట్ మీనరాశి. మీనరాశిలో గుర, శని, బుధ నక్షత్రాలు అంటే పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి ఉంటాయి. ఇవి రవికి శత్రువుగా మనం భావిస్తాం. ఎవరెవరిని? శని, బుద్ధులను భావిస్తాం. కాబట్టి ఈ శని బుద్ధులను తీసుకుని ప్లస్ మీన రాశిని తీసుకుంటాం. ఇది హానికారక రాశిగా తీసుకుంటాం. నెక్స్ట్ మనకి సింహరాశికి 12వది కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో కూడా గుర, శని, బుధుల యొక్క నక్షత్రాలే ఉంటాయి. కాబట్టి ఈ శని, బుధుడు రవికి శత్రువులు కాబట్టి ఈ నక్షత్రాల్లో ఉండే గ్రహాలు హాని ఇస్తాయి. కాబట్టి కర్కాటక రాశికి కూడా హానికారక రాశి. అంటే ఇక్కడ కూడా శని, బుధ, కర్కాటక రాశి మనకి హానికారక రాశుల్లో తీసుకుంటాం. ఇక 9వది అయిన మేషరాశిలో కేతువు, శుక్రుడు, రవి ఉంటారు. కాబట్టి ఇక్కడ రవి యొక్క ప్రాబల్యం ఉంది. కాబట్టి కేతువు కూడా రవికి మిత్రగ్రహమే. కాబట్టి
కాబట్టి ఇది హానికారక రాశిగా తీసుకోము. ఎందుకంటే 9వది పూర్వపుణ్య బలాన్ని కూడా బలపరుస్తుంది కాబట్టి ఇది మారకులు ఉండరు, ఇక్కడ హానికారక రాశిగా తీసుకోము. కాబట్టి మనం సింహరాశికి శని, బుధ, మీన, కర్కాటకలను మాత్రమే హానికారక రాశులుగా ప్లానెట్స్ గా తీసుకుంటాం. ఇప్పుడు మనం కన్య రాశి గురించి చెప్పుకుందాం. దీనికి అధిపతి బుధుడు. దీనికి 6వది కుంభరాశి. కుంభరాశిలో మనకి పూర్వభద్ర, శతవిషం, జనిష నక్షత్రాలు ఉంటాయి. వీటికి అధిపతులు కుజుడు, రాహు, గురుడు. వీళ్ళు కుజుడు, రాహు, గురుడు లో కుజుడు, రాహు బుధుడికి శత్రువులు, రాహు మిత్రులు. కాబట్టి ఇక్కడ ఈ కుజ గురులు హానికారకులు, ప్లస్ కుంభరాశి కూడా హానికారకంగా మనం తీసుకుంటాం. నెక్స్ట్ 8వది మేషరాశి. మేషరాశిలో శుక్రుడు 2వ అధిపతి ప్లస్ 9వ అధిపతి. కాబట్టి ఇక్కడ మనం తనని కొంతవరకు ఈ శుక్రుడు ఈ యొక్క ద్విస్వభావ రాశులకి కొంత ఇబ్బంది కలిగిస్తాడు. ఎందుకంటే మేషంలో ఉచ్చస్థితిలో ఉంటాడు. ఇక్కడ ఉన్నప్పుడు వాటికి కొంత అంటే వైద్యుల విషయంలో మనం హానికారకంగా తీసుకుంటాం, మిగతా దాంట్లో తీసుకోము. కాబట్టి 8వ రాశిగా మేషరాశిని మన హానికారక రాశికి తీసుకుంటాం. కేతువు, రవి అంత దుష్ఫలితాలు ఇవ్వనప్పటికీ శుక్రుడు మెల్ట్ విషయంలో హానికారకుడిగా ఉంటాడు. అంటే ఇక్కడ మేషరాశి హానికారక రాశి. నెక్స్ట్ మనకి సింహరాశి. సింహరాశి కూడా సేమ్, ఇక్కడ కూడా మక, పొబ్బ, ఉత్తర ఉంటాయి. కాబట్టి వాటికి అధిపతులు కేతువ, శని, రాహు. కాబట్టి ఇక్కడ మనం సింహాన్ని కూడా హానికారక రాశి అనేది తీసుకుంటాం. నెక్స్ట్ దీనికి బాధకాధిపతి 7వ స్థానం. ఇక్కడ గుర, శని, బుధులు యొక్క నక్షత్రాలు ఉంటాయి. లగ్భగ్ ముగ్గురు మిత్ర మంచిగానే ఉపయోగపడతారు. శని, బుధులు అయితే మిత్రులు. కాబట్టి ఇక్కడ ఉన్న ఈ రాశిని మనం హానికారకంగా తీసుకోము. ఇక్కడ కుజ, గురు ప్లస్ కుంభ, మేష, సింహం. ఈ కుంభ, మేష, సింహంలో ఉండే ప్లానెట్స్ తన యొక్క శుభ ఫలితాల కంటే అశుభ ఫలితాలని ఎక్కువ ఇస్తాయి. కాబట్టి వాటిని మనం పరిగణనలో తీసుకుంటాం. కాబట్టి మనం ఆ విధంగా రిజల్ట్స్ చెప్పేటప్పుడు చూసుకోవాలి. ఇప్పుడు మనం తులా రాశి గురించి చెప్పుకుందాం. తులాశ రాశిలో చిత్త, తర్వాత స్వాతి, విశాఖ నక్షత్రాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి మనం 6వది మీనరాశి. మీనరాశిలో గుర, శుక్ర, బుధ నక్షత్రాలు ఉన్నాయి. పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ఇవి శుక్రుడికి మిత్రులు కాబట్టి ఇవి దుష్ఫలితాలు ఇవ్వవు. కాబట్టి ఇది హానికారక రాశి కాదు. నెక్స్ట్ తులారాశికి అధిపతి శుక్రుడు. ఈ శుక్రుడికి మరొక రాశి వృషభం. అయినప్పటికీ ఇక్కడ ఉన్న నక్షత్రాలు రవి, చంద్ర, కుజ. చంద్రుడు ఇక్కడ వచ్చ. రవి, శుక్రులు శుక్రుడికి ఇబ్బంది కలిగిస్తారు. ఎందుకంటే 7వ రాశి ప్లస్ 2వ రాశి ఇవి మారక స్థానాలు. కాబట్టి శుక్రుడికి ఇబ్బందికరమైనగా ఉంటాయి. కాబట్టి ఈ రవి, కుజులు హానిగ్రహాలు గ్రహాలు. అలాగే తులకి వృషభము హానికారక రాశిగా పరిగణిస్తాం. అందుకే మనం తన రాశి కదా, తనకి ఇబ్బందులు ఇవ్వవు, మంచి ఫలితాలు ఇస్తారని మనం ముందు నేర్చుకుని ఉన్నాం. కానీ అడ్వాన్స్గా మనం నేర్చుకున్నప్పుడు ఇది ఏమవుతుంది, రవి, కుజులు ప్లస్ వృషభం హానికారక రాశులుగా మనకి ఫలితాలు ఇస్తారు. అదేవిధంగా కన్యా రాశి.
కన్యా రాశిలో కూడా రవి నక్షత్రమైన చిత్త, ఉత్తర, అస్త, చిత్త. ఉత్తర రవి నక్షత్రం, అస్త చంద్రుడి నక్షత్రం, చిత్త కుజ నక్షత్రం. ఈ నక్షత్రాల్లో రవి కుజులు తులా నక్షత్రానికి శుక్రుడికి ఇబ్బంది కలిగిస్తారు. కాబట్టి మనం దీని కూడా ఇక్కడ కూడా రవి కుజ అండ్ కన్య ఇస్ ద హానికారక రాశి, రవి కుజ ఇస్ ద హానికారక ప్లానెట్ గా మనం తీసుకుంటాం. కాబట్టి వీటిని పరిగణనలోకి తీసుకొని మనం చూసుకోవాలి. నెక్స్ట్ మనకి సింహరాశి. సింహరాశి 11వది. సింహరాశిలో మక, పొబ్బ, ఉత్తర. మక అంటే కేతువు, పొబ్బ అంటే శుక్రుడు, ఉత్తర అంటే ఒక పాదమే ఉంటుంది కాబట్టి రవి రాశి అయినప్పటికీ కేతు శుక్రుల యొక్క బలం నక్షత్రం స్థానబలం ఎక్కువగా ఉంది కాబట్టి ఇది మార్గంగా ఉపయోగపడదు, హానికరక రాశిగా ఇవ్వదు. కాబట్టి మంచి ఫలితాలు అది ఇస్తుంది. రవి కూడా ఇక్కడ శుక్ర రాశికి రాజాధికారాన్ని కలిగిస్తాడు, అది మంచి స్థానంలో ఉంటే. కాబట్టి ఇది కూడా మీకు ఈ విధంగా తీసుకుంటాం. ఇప్పుడు మనం వృశ్చిక రాశి గురించి చెప్పుకుందాం. వృశ్చిక రాశికి 6వది మేషరాశి. అంటే ఈ వృశ్చిక రాశికి అధిపతి మేషరాశికి ఒకరే అయినప్పటికీ అందులో ఉండే నక్షత్రాలు ఒకటి అశ్విని, భరణి, కృత్తిక. కృత్తిక ఒకే పాదం ఉంటుంది కాబట్టి దాని అంత పరిగణంలో అంత బలంగా ఉండకపోయినప్పటికీ కేతువు శుక్రుడు బలంగా ఉంటారు. కేతువు కుజుని యొక్క ప్రతినిధిగానే మనం భావిస్తాం కాబట్టి శుక్రుడు ఒక్కడే ఇక్కడ మనకి ఇబ్బందికరమైన ఫలితాలు ఇస్తాడు. అంటే ధనరాశి మరో రాశి అయినప్పటికీ ఇక్కడ ఆ రాశి ఇబ్బందినే ఇస్తుంది. అంటే శుక్రుడు మేషరాశి, మేషము హానికారక రాశిగానే మనం పరిగణనలో తీసుకుంటాం. తర్వాత నెక్స్ట్ మనకి మిథునంలో ఉండే నక్షత్రాల్లో మనకి గురుడు ఎన్నో అధిపతి అండి? గురుడు ఇక్కడ 2వ అధిపతి, 5వ అధిపతి అయినప్పటికీ మనకి ఇక్కడ గురుడు కూడా కొంత హానిని కుజుడికి ఇస్తాడు, శత్రువు కాబట్టి మనం గురుడిని తీసుకుంటాం. అలాగే మిథున రాశి హానికర రాశిగా మనం తీసుకుంటాం. నెక్స్ట్ 12వది అయిన తులను మనం తులలో కూడా కుజ రాహు ఉంటారు. వీళ్ళంతా కుజుడు రాహు ఇవ్వరు, కానీ గురుడు సేమ్ ఇక్కడ ఇబ్బందులు ఇస్తాడు. గురుడు అండ్ తుల మనం ఏం చేస్తామంటే హానికారికంగా తీసుకుంటాం. నెక్స్ట్ దీనికి 9వ రాశి బాధక రాశి. 9వ రాశి బాధక రాశి కాబట్టి ఇక్కడ మనం తులారాశికి ఇది సేమ్ ఫలితాలే ఇస్తుంది కాబట్టి మనం ఇక్కడ అక్కడ ఇబ్బందిని ఏం కలిగించరు కాబట్టి హానికారక రాశిగా మనం తీసుకోము. దేన్ని? కర్కాటక రాశిని. కాబట్టి దాన్ని కర్కాటక రాశిలో బుధుడు కుజుడికి ఇబ్బంది కలిగిస్తాడు, అలాగే శని కూడా ఇబ్బంది కలిగిస్తాడు. కాబట్టి ఇక్కడ మనం కర్కాటక రాశిని కూడా హానికారక రాశిగానే తీసుకుంటాం. కాబట్టి ఇవి హానికారక ప్లానెట్స్, హానికారక గ్రహాలుగా మనం పరిగణనలోకి తీసుకుంటాం. ఇప్పుడు మనం ధనుసు రాశికి అధిపతి గురుడు గురించి మనం చెప్పుకుందాం. ఇక్కడ మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉంటాయి. మూల నక్షత్రానికి కేతువు, పూర్వాషాఢికి శుక్రుడు, ఉత్తరాషాఢికి రవి ఒక పాదమే ఉంటుంది. అయితే ఇక్కడి నుంచి 6వది వృషభ రాశి. వృషభ రాశిలో
కృత్తిక రోహిణి మృగశిర నక్షత్రాలు ఉంటాయి. కృత్తిక రవి చంద్ర కుజులు ఉంటారు. ఈ రవిచంద్ర కుజులు వృషభ రాశిలో నక్షత్రాధిపతులు. కాబట్టి ఇవిలో మనకి గుర్తుంటుంది. ఓకే, ఇప్పుడు మనం వృషభ రాశి. వృషభ రాశిలో చంద్రుడు రవి చంద్ర కుజులు వీళ్ళు ఉంటారు. కాబట్టి వీళ్ళు గురుడికి మిత్రులే. కాబట్టి ఇది ఎటువంటి హానికారకుగా పనిచేయదు. నెక్స్ట్ మనకి 8వది కర్కాటక రాశి. ఇందులో పునర్వసు పుష్యమి అశ్లేష నక్షత్రాలు. వాళ్ళకి అధిపతి గురు శని బుధుడు. వీళ్ళులో గురుడు తప్ప శని బుధులు ఇక్కడ హానికారకులు. కాబట్టి శని బుధులు ప్లస్ కర్కాటక రాశి హానికారక రాశిగా మనం పరిగణలో తీసుకుంటాం. నెక్స్ట్ 12వది ధనుసుకి 12వ రాశి అయిన వృశ్చికం సజిటేరియస్. ఇది దీనికి అధిపతులు కూడా గురు శని బుధ. అంటే ఈ శని బుధులు హానికారకులుగా పనిచేస్తారు. కాబట్టి దీన్ని కూడా మనం హానికారకులుగా తీసుకుంటాం. అంటే ఇక్కడ శని బుధ కర్కాటక ప్లస్ వృశ్చికం ఇవి మనం హానికారకంగా తీసుకుంటాం. కాబట్టి వీటిని మనం తీసుకుంటాం. ఇక్కడి నుంచి 7వది కుజ. ఇక్కడి నుంచి 5వది మిథునం. మిథునము గురుడు అక్కడ ఉంటాడు ప్లస్ కుజుడు రాహు. గురుడికి అంత హాని చేయరు. కాబట్టి దానిని మనం హానికారకంగా మార్పులుగా తీసుకోము. కాబట్టి మనం ఇది ధనుసు రాశి. ఇప్పుడు మనం మకర రాశి గురించి చెప్పుకుంటున్నాం. మకర రాశిలో ధనిష్ట శ్రావణం ఉత్తరాషాఢ ఈ నక్షత్రాలు ఉన్నాయి. వీటికి అధిపతులు రవి చంద్ర కుజులు. వీళ్ళకి ఈ మకర రాశికి 6వది మిథునం. మిథునంలో మృగశిర ఆరుద్ర పునర్వసు. ఈ మృగశిర నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు దీనికి హానికారకుడు. కాబట్టి కుజుడు హానికారకుడు ప్లస్ మిథునం హానికారక రాశి. 2వది 8వది. ఇక్కడ మక పొబ్బ ఉత్తర నక్షత్రాలు ఉంటాయి. అంటే కేతువు శుక్రుడు రవి నక్షత్రాలు ఉంటాయి. ఉత్తర ఒకటే ఉంటుంది. కాబట్టి మనం పరిగణనలో తీసుకోం. కేతువు శుక్రుడు శనికి ఎటువంటి ఇబ్బందులు కలిగించరు. కాబట్టి ఇది హానికారక రాశి కాదు. నెక్స్ట్ 12వది. ఎందుకంటే మనం ఏది చూసినా 6, 8, 12 ప్లస్ బాధకాధిపతులు చూస్తాం. బాధక స్థానాలు అధిపతులు కాదు, బాధక స్థానాలు చూస్తాం. కాబట్టి మనం ఇవే పరిగణనలో తీసుకుంటాం. ఇది 12వది. కేతువు శుక్రుడు రవి ఉన్నారు. ఇక్కడ మనకి రవి ఒక పాదమే ఉంటుంది. శుక్రకేతువులు గట్టిగా హాని చేయరు. కాబట్టి దీన్ని కూడా మనం హానికారకంగా తీసుకోం, మార్కులుగా తీసుకోం. ఇక నెక్స్ట్ది బాధక రాశి. ఈ మకర రాశికి 11వదైనది బాధక రాశి. ఎందుకంటే చర స్థిర ఉభయ రాశులకి 11, 9, 7గా బాధక రాశులుగా మనం చెప్పుకొని ఉన్నాం. కాబట్టి మీకు ఆల్రెడీ అంతా తెలిసిన భావంతో నేను వెళ్ళిపోతున్నాను ముందుకి. 11 చరరాశికి, స్థిర రాశికి 9, ఉభయ రాశికి 7. కాబట్టి అవి మీకు తెలుసు. ఇక్కడ మనకి మకరములకు వృశ్చికము అంటే స్కార్పియోకి సజిటేరియస్ బాధక రాశి. సో మనం ఇక్కడ ఉండే నక్షత్రాలు విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. కాబట్టి మనం గుర శని బుధ. ఇక్కడ శని నక్షత్రం బుధుడు వీళ్ళిద్దరు ఇబ్బంది చేయరు. కానీ గురుడు శనికి ఇబ్బందిని కలిగిస్తారు. కాబట్టి మనం ఇక్కడ వృశ్చిక రాశిని కూడా బాధక రాశిగా తీసుకుంటాం. ఎందుకంటే శని స్థానాల్లో గురుడికి ఇబ్బంది కలుగుతుంది, కానీ
గురు స్థానాల్లో శనికి అయితే ఇబ్బంది కలదు, ఇది రూల్. అలాగే ఇక్కడ మనం ఈ హానికారక రాశి గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఇప్పుడు మనం కుంభరాశి గురించి చెప్పుకుందాం. కుంభరాశిలో పూర్వభద్ర, శతవిషం, ధనిష్ట నక్షత్రాలు ఉంటాయి. వాటికి ఆరోదైనది కర్కాటక రాశి. కర్కాటక రాశిలో పునర్వసు, పుష్యమి, అశ్లేష నక్షత్రాలు ఉంటాయి. వాటికి అధిపతులు గురుడు, శని, బుధుడు. ఈ కుంభరాశికి గురుడు కానీ, శని కానీ, బుధుడు కానీ ఎటువంటి హాని ప్రాబ్లమ్స్ ఇవ్వరు కాబట్టి ఇది మనం పరిగణలో తీసుకో. 6th లార్డ్ 6th హౌస్ అయినప్పటికీ, 6th అయినప్పటికీ అవి మనకి ఇబ్బంది కలిగించు. నెక్స్ట్ కుంభరాశికి 8వది కన్యారాశి. ఈ కన్యారాశిలో చంద్రుడు అంత దుష్ఫలితాలు ఇవ్వడు, కుజుడు అంత దుష్ఫలితాలు ఇవ్వడు. ఎందుకంటే 3rd and 10th లార్డ్ ప్లస్ రవి 7th లార్డ్. ఇక్కడ మీకు 7th లార్డ్ అయిన రవి ప్రాబ్లమ్స్ ఇస్తారు కాబట్టి ఈ రవిని మనం పరిగణంలో తీసుకుంటాం. కన్యని హానికారక రాశిగా తీసుకుంటాం. దాని తర్వాత 12 రాశిలో కూడా రవి, చంద్ర, కుజ. ఇది శనికి మరో స్థానం అయినప్పటికీ ఇక్కడ రవి యొక్క నక్షత్రం బలంగా ఉంది కాబట్టి 3 పాదాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ రవి ప్లస్ మకరం కూడా హానికారక రాశిగా భావిస్తారు. నెక్స్ట్ వచ్చేది ఇక్కడ బాధక రాశి 9వది. ఇది ఎందుకంటే స్థిర రాశి కాబట్టి దానికి తులలో కుజుడు, రాహు శనికి అంత ఇబ్బంది కలిగించినప్పటికీ గురుడు ఇబ్బందికరంగానే ఉంటాడు. కాబట్టి గురుడు మనం హానికారక గ్రహంగా, తులని హానికారక ప్లానెట్స్గా అది రాశిగా తీసుకుంటాం. ఇది కుంభరాశికి ఎవరు? రవి, గురు ప్లానెట్స్ మరియు కన్య, మకరం, తుల హానికారక గ్రహాలుగా మనం సేకరించాం. ఇప్పుడు మనం మీనరాశి గురించి చెప్పుకుంటాం. మీనరాశిలో పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి అంటే గురు, శని, బుధ నక్షత్రాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి 6వది సింహరాశిలో మనకి ఏ నక్షత్రాలు ఉన్నాయి? మక, పొబ్బ, ఉత్తర అంటే కేతువు, శుక్రుడు, రవి నక్షత్రాలు. వీటికి ఎగ్నిస్ట్ కాదు కాబట్టి ఇది మార్క స్థానాలుగా కానీ హానికారక రాశులుగా కానీ పనిచేయవు. ఇది మన యొక్క ఇది రూల్. నెక్స్ట్ ఇక్కడి నుంచి 8వది తులారాశి. మీనరాశికి 8వది తులారాశి. ఈ తులారాశిలో చిత్త కుజ నక్షత్రం, స్వాతి రాహు నక్షత్రం, విశాఖ గురు నక్షత్రం. ఇక్కడ కుజుడు గురుడు యొక్క మిత్రుడు అయినప్పటికీ ఇక్కడ మాత్రం 8వ దాంట్లో కుజుడు ఇబ్బంది కలిగిస్తాడు. కాబట్టి హానికారక రాశిగా మనం కుజుడిని తుల రాశిని తీసుకుంటాం. అలాగే అక్కడి నుంచి 12వది ఇక్కడ పూర్వభద్ర, శతవిషం, ధనిష్ట అంటే ధనిష్ట, శతవిషం, పూర్వభద్ర. ధనిష్టకి కుజుడు అధిపతి, శతవిషంకి రాహు అధిపతి, పూర్వభద్రకి గురు అధిపతి. వీటిలో కుజుడు హానికారక ప్లానెట్. ఎందుకంటే ఇక్కడ శని ప్లేస్లో కుజుడు ఎక్కువగా హాని చేస్తాడు. కాబట్టి దీనికి మీనంకు ఇబ్బంది కలిగిస్తుంది. కుజుడు ప్లస్ కుంభము. ఇది దిశవ రాశి కాబట్టి దీనికి 7వది కన్యరాశి. ఇది బాధక రాశి. ఇందులో ఉన్నవి ఉత్తర, హస్త, చిత్త, రవి, చంద్ర, కుజ నక్షత్రాలు. ఇందులో కుజుడు నక్షత్రం, చిత్త నక్షత్రం ఇబ్బంది కలిగిస్తుంది మీనరాశికి. కాబట్టి ఇక్కడ కూడా కుజ, కన్య ఇవి హానికారక రాశి. ఇప్పుడు నేను చెప్పిన ఈ సిస్టమ్ ప్రకారంగా మీరు కానీ రిజల్ట్స్ ప్రాపర్గా టేబుల్ తయారు చేసుకుని వేసినట్టయితే మీకు పరిపూర్ణమైన రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి మీకు ఏ రాశికి ఏది హానికరము, ఏది మార్క
ప్లానెటో అంటే హానికారక ప్లానెటో వాటిని మీరు తీసుకోవాలి. తీసుకున్నప్పుడు మీకు మీ యొక్క జాతక ఫలితాలు, మీరు చెప్పే జాతక ఫలితాలు కరెక్ట్గా వస్తాయి. కాబట్టి దీన్ని మీరు మీ యొక్క దీంట్లో పెట్టుకొని మీరు రిజల్ట్స్ చెప్పినట్లయితే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరు ఇది అనుభవపూర్వకంగా మీకు నేను చెప్తున్నాను. ఎన్నో చార్ట్స్ మీద ఇవి అప్లికేబుల్ చేసి ఫలితాలను రెమెడీస్ను ఇచ్చి ఉన్నాను. కాబట్టి మీరు దీన్ని మీరు పరిగణనలో తీసుకొని, అంటే ఇక్కడ శుక్రుడు వృషభమునకు తులకు అధిపతి కదా, తను ఎటువంటి దుష్ఫలితాలు ఇవ్వడు. అలాగే కుజుడు కుంభమునకు వృచ్చికమునకు అధిపతే కదా, ఇటువంటి దుష్ఫలితాలు ఇవ్వడు. అలాగే మిత్రగ్రహమే కదా, ఇవ్వరు అన్నది కాదు. ఏ వ్యక్తి వెళ్ళి ఎవరి ఇంట్లో ఉంటున్నాడు, ఎవరు ఇంట్లో ఉన్నప్పటికీ అది అద్దిల్లే కదా. ఎందుకంటే కుజుడు అధిపతి అయినప్పటికీ గృహ ఆ యొక్క గృహానికి అధిపతి అయినప్పటికీ అతనికి వీరో ముగ్గురు అంటే నక్షత్రాలు అక్కడ ఉన్నాయి కాబట్టి ఆ నక్షత్ర యొక్క ఫలితాలే ఇస్తున్నాయి. గ్రహాలు నక్షత్ర ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి ఈ నక్షత్రాలే అక్కడ మనకి పరిపూర్ణంగా ఒక బలమైన రిజల్ట్స్ని ఇస్తాయి అన్నది నా యొక్క అనుభవం పూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు వీటిని ఆచరించి మీరు రిజల్ట్స్ తీసుకోండి. మీకు అర్థం కానప్పుడు పదే పదే 2-3 సార్లు చూడండి. లేని పక్షంలో మీరు నా యొక్క ఫోన్ నెంబర్ ఆల్రెడీ ఇచ్చి ఉన్నాను, మీరు ఫోన్ చేయొచ్చు. లేదా కిందని మీరు కామెంట్స్ పెడితే ఆ కామెంట్స్కి నేను రిప్లై ఇస్తాను. నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రాబోయే రోజుల్లో ఇంతకన్నా మంచి మంచి విషయాలను మీకు నేను తెలియపరచగలను. ఇదే కాకుండా రెమెడీ సిరీస్ కూడా మీకు నా యొక్క వీడియోస్లో పరిపూర్ణంగా సింపుల్గా ప్రతి దానికి నేను ఈ చార్ట్ ప్రకారంగా మీకు చెప్పిన దాని ప్రకారంగానే ప్రతి విషయాన్ని బాగా వివరించి ఇస్తానని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరు ఏమన్నా